హైదరాబాద్లో పుల్లయ్య అనే వ్యక్తి 100 కోట్ల చిట్ ఫండ్ స్కామ్ చేసి డబ్బులతో పారిపోయాడు. ఈ సంఘటన తర్వాత ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్కరు కూడాను నష్టపోయారు. ఎంతో మంది వారి డబ్బులను కోల్పోయారు. ఈ న్యూస్ అనేక ఛానల్స్లో కూడా రావడం జరిగింది. అయితే అసలు ఈ యొక్క చిట్ ఫండ్ స్కామ్స్ అనేవి ఎలా జరుగుతూ ఉన్నాయి? పుల్లయ్య అనే వ్యక్తి 100 కోట్ల స్కామ్ ఎలా చేయగలిగాడు? అసలు మార్కెట్లో ఎటువంటి చిట్ ఫండ్ స్కామ్ జరుగుతున్నాయి? ఈ విషయాలు అన్నీ కూడా నేను పూర్తిగా స్టడీ చేశానండి. సో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎలా మోసాలు జరుగుతున్నాయో వివరంగా చెప్పబోతున్నాను. అదేవిధంగా మరి ఈ చిట్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలో సొల్యూషన్ కూడా నేను మీకు ఇవ్వబోతున్నాను. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులే. చాలామంది చిట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. చిట్ ఫండ్స్ అనేవి అవసరాలు, సో ఆర్థిక అవసరాలు కావచ్చు, వ్యాపారానికి సంబంధించి, వారి యొక్క పిల్లల చదువు కోసం అని చెప్పి, ఇల్లు కట్టుకుందామని చెప్పి, ఆ తర్వాత బంగారం కొనుక్కుందామని, సో పలు రకాలుగా పిల్లల పెళ్ళిళ్ళ కోసం అని చెప్పి ఈ విధంగా వాళ్ళు చెప్తూ ఉంటారు. మీరు చూస్తూ ఉన్నట్లయితే అందుకోసమే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తూ ఉంటారనమాట. సో కానీ చాలా మోసాలు అనేవి మార్కెట్లో జరుగుతూ ఉన్నాయండి. సో ఈ మోసాలన్నీ కూడాను ముఖ్యంగా ఎందులో జరుగుతున్నాయంటే అన్రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్. అన్రిజిస్టర్డ్ అంటే మొత్తం 2 రకాల చిట్ ఫండ్స్ ఉంటాయి. ఒకటి రిజిస్టర్డ్ అండ్ అన్రిజిస్టర్డ్. సో ముందుగా మనము అన్రిజిస్టర్డ్ గురించి మాట్లాడుకుందాము. ఆ తర్వాత రిజిస్టర్డ్ అంటే ఏంటో కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. ముందుగా అన్రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్లో జరిగే మోసాల గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం చూస్తున్నట్లయితే పండుగ బోనస్ వచ్చు. పండుగ బోనస్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఊరు వెళ్ళారండి. ఆ ఊరిలో కొంతమంది వస్తారనమాట, ఏజెంట్స్. సో వచ్చి, సార్ మీరు కనుక ఒక 50,000 రూపాయలు కనుక పెట్టుబడి పెట్టారనుకోండి, మీకు దీని మీద ఇంత వడ్డీ, ఇన్ని డబ్బులు వస్తాయి, సో అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. సో జనాలందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే, మనం 50,000 రూపాయలు పెడితే 1,00,000 రూపాయలు, 2 లక్షలు వస్తాయంట అని చెప్పి నమ్మేస్తూ ఉంటారు. నమ్మి మోసపోతూ ఉంటారు. అందులో భాగంగా వాళ్ళు అందులో పెట్టుబడి కూడా పెట్టడం జరుగుతుంది. అండ్ వాళ్ళు ఫైనల్లీ టోకరా పెట్టేసి వెళ్ళిపోతుంది. సో దీని ద్వారా ఏమవుతుంది? సో నమ్మకం, మనుషులని నమ్మించి వాళ్ళు మోసం చేయడం జరుగుతుంది. దీని నుంచి ఏం గుణపాఠం నేర్చుకోవాలంటే, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తున్నాయంటే అస్సలు నమ్మకండి. అర్థమవుతుందా అండి? సో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తున్నాయంటే వాటిని అస్సలు నమ్మొద్దు. ఇది మొదటి స్కామ్. నెంబర్ 2, మొదటి చెల్లింపుతో నమ్మకం పొందటం. సో అందరూ కూడాను పప్పులో కాలేసేది ఇక్కడే అనమాట. ఎగ్జాంపుల్, చిట్ ఫండ్ వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే మొదట్లో పేమెంట్స్ అనేవి చాలా చక్కగా ఇస్తూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు చీటీ అనుకోండి, చక్కగా ప్రాసెస్ అంతా కూడా మంచిగా జరుగుతుంది, తక్కువ పెట్టుబడే కాబట్టి అందరూ కూడాను ఆన్ టైంలో కట్టేస్తారు, ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. సెకండ్ టైం చీటీ మొదలు పెట్టినప్పుడు వాళ్ళు 3 లక్షలు అని చెప్పి, 5 లక్షలు అని చెప్పి ఈ విధంగా మొదలు పెడతారనమాట. సో అందులో నమ్మకం ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఫైనల్గా ఏం చేస్తారు? వాళ్ళు టోకరా చేసి వెళ్ళిపోతారు. నాకు తెలిసి ఇలాంటి స్కామ్స్ చాలామంది చూసే ఉంటారు. మీరు కనుక ఇలాంటి స్కామ్ కనుక ఫేస్ చేసినట్లయితే కామెంట్ చేయండి. సో దీన్ని బట్టి మనం ఎప్పుడు కూడా ఒక పాఠం నేర్చుకోవాలి, గుణపాఠం. ఏంటంటే ఒక్కసారి వాళ్ళు అలా చేశారు అంటే మనం ఇంకొంచెం స్టడీ చేయాలి. అసలు వెదర్ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ చిట్ ఫండ్సా కాదా, అసలు వాళ్ళ దగ్గర అంత స్తోమత ఉందా లేదా. సో ఇవన్నీ చూసుకున్నాం అనుకోండి, మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి రిజిస్టర్డ్ వాటిలో మనం పెట్టుబడి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం 3వది చూద్దాం. సెలబ్రిటీ ప్రమోషన్ కోసం మనం చూస్తున్నట్లయితే కొంతమంది చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళందరూ కూడా ఎమోషన్స్తో ఆడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫేవరెట్ హీరో ఎవరో ఉన్నారని చెప్పి అనుకోండి, పలానా పర్సన్ వచ్చేసి మా చిట్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేశారని చెప్పి చెప్తూ ఉంటారనమాట. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఏంటి అంటే వాళ్ళందరూ ఏం చేస్తారు, ఒక సెలబ్రిటీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే నమ్ముతారు ఆబ్వియస్లీ. అండ్ కొన్ని చోట్ల ఏంటంటే మా కార్పొరేటర్ కూడా మా చిట్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాడండి, సో మీరు కూడా పెట్టండి, నమ్మకంగా ఉంటుందని చెప్పి నమ్మిస్తారనమాట. సో దానివల్ల ఏంటి, అవునా వాడే ఇన్వెస్ట్మెంట్ చేశాడు, నేను కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి మనం అనుకుంటాం సహజంగా. అవునా కాదా? అదే జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఇటువంటి ఎమోషనల్ గేమ్ కూడా వాళ్ళు ఆడుతూ ఉంటారు. సో అలాంటి వాటికి కూడా మీరు దూరంగా ఉండాల్సి ఉంటుంది. సో దీని నుంచి మనం ఏం గుణపాఠం నేర్చుకోవాలంటే, సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తున్నారని చెప్పి అందులో మీరు ఇన్వెస్ట్ చేయకూడదు. సో ముందు మనం చూసుకోవాలి అన్నీ కూడా, అసలు అంతా రిజిస్టర్డ్ ఉందా, అన్రిజిస్టర్డ్ ఉందా ఏంటని చెప్పి తెలుసుకొని ఆ తర్వాత మాత్రమే మనము పెట్టుబడి పెట్టాలి. నెంబర్ 4, స్కూల్ పేరెంట్స్ గ్రూప్ మోసం. సో మనం చూస్తూ ఉన్నాము, ఒకప్పటి రోజుల్లో ఏం జరిగేదంటే స్కూల్ పేరెంట్స్ అందరికీ అసలు జస్ట్ నార్మల్గా పేరెంట్ మీటింగ్స్ జరుగుతూ ఉండేవి, పేరెంట్స్ వెళ్ళి మాట్లాడేవారు, వచ్చేసేవారు. కానీ ఇప్పుడేం జరిగిందంటే వాట్సాప్ వచ్చేసింది. సో వాట్సాప్లో గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నారు ప్రతి పేరెంట్కి కూడాను. ఇటువంటి గ్రూప్స్లో కూడా చిట్ ఫండ్కి సంబంధించి సర్క్యులర్స్ కూడా వాళ్ళు పాస్ చేస్తూ ఉన్నారు. దీని ద్వారా ఏం జరుగుతుందంటే, సో పేరెంట్స్ వాళ్ళు ఎవరైతే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా, మోసం చేయాలనుకున్న వాడికి ఎవరు కావాలి, అదొక గ్రూప్, 20 మందో 30 మందో 10 మందో 50 మందో ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కావాలి. సో వాళ్ళని మోసం చేయాలి ఒకేసారి. అంటే వాళ్ళకి ఇంకేంటి ఆప్షను?
స్కూల్లో పేరెంట్స్ అందరూ కూడా చాలామంది ఉంటారు కదా, మినిమం ఒక సెక్షన్కి వచ్చేసి 60 మంది ఉంటారు, 60 మంది పేరెంట్స్ ఉంటారు ఈజీగా. సో ఫట్ అని చెప్పి వాళ్ళు నమ్మించవచ్చు కదా, అట్లా వాళ్ళు నమ్మించి వాళ్ళని కూడా మోసం చేస్తున్నారు. కాబట్టి దీని నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే తస్మాత్ జాగ్రత్త, ఇటువంటి వాటిని అస్సలు నమ్మకండి. అదేవిధంగా ఇప్పుడు ఒక స్కూల్ అంటే ట్రస్ట్ వర్ది, మన పిల్లలను అక్కడ చదివిస్తూ ఉన్నాము, సో వాళ్ళు చదువు నేర్చుకుంటూ ఉన్నారు. సో కాబట్టి నమ్మచ్చు యాక్చువల్లీ. కాకపోతే మీరు ఏం చేయాలంటే నమ్మే ముందు ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోండి. అసలు అది రిజిస్టర్డ్ చిట్ ఫండ్ కంపెనీయా కాదా, అసలు రిజిస్టర్డ్ చిట్ ఫండ్ కంపెనీలో ఎటువంటి రూల్స్ ఉంటే నేను మీకు ఎండింగ్లో చెప్తాను, చూడండి మీకు తెలుస్తుందా, ఇటువంటి ఉన్నాయా లేదా అని చెప్పి మీరు తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అప్పుడు మాత్రమే మీరు పెట్టుబడి పెట్టండి. నెంబర్ 5, మహిళల స్వయం సహాయ సమూహం మోసం అనమాట. అంటే ఏంటంటే డ్వాక్రా మహిళలు అని చెప్పి అంటూ ఉంటాం కదా, వాళ్ళు కానీ కాలనీస్లో విలేజెస్లో గ్రూప్ ఆఫ్ ఉమెన్ ఉంటారనమాట. ఆడవాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళు చిన్న చిన్న కిటీ పార్టీస్ అని కావచ్చు, తర్వాత వాళ్ళు అక్కడ జరిగే ఈవెంట్స్ కావచ్చు, అన్ని వాళ్ళు అందులో పార్ట్ అయి ఉంటారనమాట. అందరూ కలిసికట్టుగా ఏదైనా చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, సో ఎవరో చిట్ ఫండ్ కంపెనీ పర్సన్ కనుక వచ్చి ఇలా చెప్పారనుకోండి, సో ఇట్లా మీకు డబ్బులు వస్తాయని చెప్తే వాళ్ళందరూ నమ్మేస్తారు. అందులో ఒక పర్సన్ కనుక నేను చిట్టి వేశాను అంటే రెండో పర్సన్ కూడా వాళ్ళందరూ ఫ్రెండ్సే కదా, కాబట్టి ఖచ్చితంగా నమ్మి వాళ్ళు కూడా పెట్టుబడి పెడతారు. సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళు కూడా మూకుమ్మడిగా మోసం చేసి పారిపోతున్నారు. ఇదే జరుగుతుంది మార్కెట్లో. సో ఇటువంటి మోసాలకి ఎప్పుడూ తావివ్వకండి. సో మా ఫ్రెండ్ చెప్పాడని చెప్పో, తర్వాత మన రిలేషన్స్ వాళ్ళు చెప్పారని చెప్పో మీరు మోసపోవద్దు. ఎందుకు అంటే సో నమ్మిన వాళ్ళే మోసం చేస్తూ ఉంటారు, అవునా కాదా? సో ఇదే జరుగుతూ ఉంది ఈ యొక్క చిట్ ఫండ్స్లో కూడాను. అది నిజమా కాదా అని చెప్పి అందరూ పరిశీలించి ఆ తర్వాత మాత్రమే మీరు ముందడుగు వేయండి. నెంబర్ 6, ఉద్యోగ భద్రత మోసం. ఇది మెయిన్లీ అండి. సో చాలామంది చెప్పాను కదా, ఎమోషన్స్తో కూడా ఆడుకుంటూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, సో ఆ పలానా అబ్బాయి ఐఏఎస్ చదువుతున్నాడండి, సో దానికి కారణం మేమే. సో మేమే వాళ్ళకి ఒక చిట్ ఫండ్లో మేము ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ మేము ఇచ్చేసాము, ఆ డబ్బులని తీసుకువెళ్ళి అబ్బాయి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి ఇప్పుడు ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాడు. లేదు అంటే పలానా అబ్బాయి వచ్చాడండి, వాళ్ళ సాఫ్ట్వేర్కి సంబంధించి కోర్స్ నేర్చుకోవాలంటే దానికి సంబంధించి డబ్బులు కూడా మన చిట్టి నుంచి ఇవ్వడం జరిగింది, సో మన చిట్టి వల్ల ఇంతమంది లాభం పొందారని చెప్పి అలా ఎమోషనల్గా మనకి నమ్మించి మోసం చేస్తారు. సో నమ్మిన తర్వాత ఏం చేస్తారు, ఆబ్వియస్లీ వాళ్ళు కూడా ఉచ్చు టోపి పెట్టి పారిపోతూ ఉంటారు. సో ఇలాంటి మోసాలు అనేవి మార్కెట్లో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు తస్మాత్ జాగ్రత్త, ఇటువంటి వాటిని కూడా మీరు నమ్మవద్దు. నెంబర్ 7, వృద్ధుల పెన్షన్ మోసం అండి. సో చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు, 60 ఏళ్ళు 70 ఏళ్ళు, కొంతమందికి పిల్లలు ఉండొచ్చు, పిల్లలు ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళందరూ ఏం ఆధారపడుతూ ఉంటారు, సో మనం ఇంట్లో కూర్చున్న ఒక పెన్షన్ వస్తే బాగుండు అన్నట్లు ఆలోచిస్తూ ఉంటారు కదా. ఇదే అదునుగా చూసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు 1 లక్ష రూపాయలు కట్టండి చాలు, మీకు ప్రతి నెల 10,000 రూపాయలు రావడం జరుగుతుందని చెప్పి జరుగుతున్నాయండి మోసాలు. ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి బయట. ఇవి నేను స్టడీ చేశాను, క్లియర్గా చేసి మీకు చెప్తున్నాను. సో ఇలా ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు, ఆ కంపెనీ ద్వారా మేము ఇలాగా 1 లక్ష రూపాయలు కడితే చాలు, 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన వృద్ధులందరికీ కూడా మేము ఇంత డబ్బులు ఇస్తామని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఇది కూడా ఒక మోసమే కదా. సో కాబట్టి గైస్ తస్మాత్ జాగ్రత్త. సో ఇటువంటి మోసాలకు అస్సలు తావివ్వకండి. నెంబర్ 8, బంగారం పెట్టుబడి మోసం. మీరు 11 నెలలు కట్టండి, 12వ నెల డబ్బులు మేమే వేసి మేము మీకు బంగారం ఇస్తామని చెప్తూ ఉంటారు, అవునా కాదా? ఇటువంటి మోసాలు కూడా బయట జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు తస్మాత్ జాగ్రత్త. ఆ డబ్బుల్ని వాళ్ళు ఇవ్వకపోగా, బంగారం ఇవ్వకపోగా డబ్బులు తీసుకొని పారిపోతున్నారు. సో ఇటువంటి మోసాలు కూడా మార్కెట్లో జరుగుతున్నాయి. ఒకవేళ మీరు కనుక ఇలాంటి మోసాలు కనుక చూసినట్లయితే కామెంట్ చేయండి. ఎందుకంటే తెలుసుకుంటారు అందరూ, ఓహో అందరూ జనాలు ఎంతమంది మోసపోయారో ఏంటి అని చెప్పి అర్థమవుతుంది జనాలకి. నెంబర్ 9, రియల్ ఎస్టేట్ పెట్టుబడి మోసం. ఒక చిట్ ఫండ్ సంస్థ, ఈ చిట్టీలో కనుక మీరు జాయిన్ అయ్యారు అనుకోండి, 6 నెలల్లో మీకు ఒక స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి మరి ఇస్తామని చెప్తూ ఉంటారనమాట. సో కానీ ఫైనల్గా వాళ్ళు అలా చేయలేదు, వాళ్ళు కూడా మోసం చేశారు. సో అలాంటి మోసాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా స్థిరాస్తి, సో ఈ ఆధారాన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే మీరు అందులో పెట్టుబడి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఎవరో చెప్పారు, తెలిసిన వ్యక్తులు, నమ్మిన వ్యక్తులు అని చెప్పి మీరు అసలు పెట్టుబడి పెట్టమాకండి. నెంబర్ 10, తాత్కాలిక రుణం వచ్చండి. అంటే ఏంటంటే, మీరు 10,000 కట్టండి, మీకు 1 లక్ష రూపాయలు లోన్ వచ్చేస్తుందండి, మీరు 20,000 కట్టండి, మీకు 2 లక్షల లోన్ వచ్చేస్తుందని చెప్పి చెప్తూ ఉంటారు. ఇది పక్కా నమ్మకండి. ఎందుకంటే సో తాత్కాలికంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత డిపాజిట్ చేయాలి 10,000 రూపాయలు అంటే, 1 లక్ష రూపాయలకి 10,000 డిపాజిట్ లోన్ రావడం అంటే చాలా అది నమ్మశక్యం కాదనమాట. అర్థమవుతుందండి? ఎవరైనా పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయండి, మీకు ఇన్ని డబ్బులు వస్తాయని చెప్తే నమ్మకండి. ఓకే, సో ఇప్పుడు మనం చూసిన వాటన్నిటిలో కూడాను మొత్తం 10 చెప్పాను మీకు. 10లో మీకు ఏమర్థమైందండి? అందరూ కూడాను అన్రిజిస్టర్డ్ చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు. అర్థమవుతుందా?
అన్రిజిస్టర్డ్ చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళకి ఏంటంటే ఎటువంటి సర్టిఫికేట్స్ ఉండవు. మీరు ఎక్కడికి వెళ్ళి ఒకవేళ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కూడాను ఆ ప్రాసెస్ అనేది చాలా డిఫికల్ట్ అనమాట. మనం లీగల్గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉండదు. ఖచ్చితంగా మనము డబ్బులు కోల్పోవాల్సిందే. ఆ తర్వాత దానికి సొల్యూషన్ అనేది మనం వెంటనే దొరకపోవచ్చు. అర్థమవుతుందా? కాకపోతే కొంచెం రిస్క్ తీసుకొని చాలామంది ఎవరైతే హార్డ్గా ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళకి మేబీ వచ్చే ఛాన్స్ ఉంటుంది తప్ప అంత అవసరం ఏముంది చెప్పండి. ముందుగా మీరు తెలివిగా ఇట్లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా తెలివిగా చక్కగా రిజిస్టర్డ్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకే బాగుంటుంది కదా. కాబట్టి ఇప్పుడు నేను రిజిస్టర్డ్ కంపెనీస్ సంబంధించి విషయాలు చెప్తాను. రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ అంటే ఏంటి అంటే వాళ్ళు ఆర్ఓసి రిజిస్టర్డ్ ఆఫ్ చిట్స్ అని చెప్పి ఒక ఇప్పుడు మనకి ఇన్సూరెన్స్ సంబంధించి IRDAI ఎట్లా ఉందో, బ్యాంక్స్ సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ఎలా ఉందో అట్లాగే చిట్ ఫండ్ కంపెనీస్ కూడా ROC అని చెప్పి ఉంటుందన్నమాట. అటువంటి సర్టిఫికేట్ వాళ్ళు తీసుకోవాలి, అటువంటి రిజిస్ట్రేషన్ వాళ్ళ దగ్గర ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా 1982 చిట్ ఫండ్ యాక్ట్ ఒకటి ఉంటుంది, దాని ప్రకారంగా వాళ్ళు రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇటువంటి రూల్స్ అన్ని ఫాలో అయ్యే వాటిని రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ అంటారు. ఇలాంటి వాటిల్లో కనుక మీరు పెట్టుబడి పెడితే మీ డబ్బుకి సెక్యూరిటీ ఉంటుంది. ఓకేనా? మీరు ఒక మాట అడగచ్చు, సార్ చిట్ ఫండ్కి సంబంధించి ఇన్ని చెప్పారు కదా, రిజిస్టర్డ్ కంపెనీస్ కూడా మీరే చెప్పండి అని చెప్పి అడిగే వాళ్ళు ఉంటారు. నేనేమంటున్నాను అంటే మీరు కనుక చిట్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మార్కెట్లో చాలా రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ ఉన్నాయి. అందులో ఒక బెస్ట్ది చెప్పబోతున్నాను. అదేంటిదంటే మై పైసా అనమాట. మై పైసా వాళ్ళు ఏంటంటే అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ కస్టమర్స్కి కూడాను మంచి సాటిస్ఫాక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందట. ఈ వీడియోకి కూడా వాళ్ళే స్పాన్సర్ అండి. యాక్చువల్లీ వాళ్ళతో మాట్లాడి ఇది నిజమా కాదా అని చెప్పి నేను స్టడీ చేశాను. వాళ్ళందరూ కూడాను ఆన్ టైం కూడా ఇస్తూ ఉన్నారంట. మీరు కూడా మీ యొక్క స్టడీ మాత్రం చేసుకోండి. అయితే ఈ యొక్క మై పైసా అన్నది ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు నేను చెప్తాను, చూడండి. ఒకవేళ మీరు కనుక నచ్చి పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నట్లయితే మీకు ప్లే స్టోర్లో మై పైసా యాప్ ఉంటుంది. అదేవిధంగా ఐఫోన్లో కూడా యాప్ స్టోర్లో మీకు ఈ యొక్క యాప్ అనేది అవైలబుల్గా ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఈ యాప్ ఎలా వర్క్ అవుతుందో నేను చెప్తాను, చూడండి. ఎందుకు నేను నమ్మాను అంటే వాళ్ళు క్లియర్గా అన్ని డాక్యుమెంట్స్ కూడా పెట్టడం జరిగింది. మనం చూస్తున్నాం స్టార్టింగ్లోనే సేవ్ ఎర్న్ అండ్ బారో ఈజీలీ విత్ ఇండియాస్ #1 చిట్ యాప్. ఓకే, ఫుల్లీ కంప్లైంట్ విత్ ద చిట్ ఫండ్ యాక్ట్ 1982. వీళ్ళు చిట్ ఫండ్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వాళ్ళు కంప్లీట్గా ఆ యొక్క రూల్స్కి అబైడ్ అయి ఉన్నామని చెప్పి కూడా వారు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వారి యొక్క లైసెన్సెస్ చూడండి మీరు, రిజిస్టర్డ్ విత్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అని చెప్పి, రికగ్నైజ్డ్ బై భారత్ ఇంక్లూజన్ ఇనిషియేటివ్ అని చెప్పి ఆ లైసెన్స్ సర్టిఫికెట్స్ కూడా వాళ్ళకి చూపించారు. చూడొచ్చు మీరు కూడా వీడియోలో చూడండి. చక్కగా అవర్ లైసెన్స్ అండ్ సర్టిఫికేషన్స్ అని చెప్పి, కంపెనీ రిజిస్ట్రేషన్ ఆన్ MCA వెబ్సైట్ అని చెప్పి, తర్వాత సర్టిఫికేషన్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ విత్ పాన్ అని చెప్పి, సర్టిఫికేషన్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ విత్ TAN, సర్టిఫికేషన్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ విత్ CIN. చాలా రకాల యొక్క సర్టిఫికెట్స్ కూడా తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఆ సర్టిఫికెట్ చూడాలనుకోండి, క్లియర్గా చూడండి, సర్టిఫికేషన్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ విత్ TAN. విజిట్ సర్టిఫికేట్ అని చూడండి, ఇక్కడ క్లిక్ చేశారనుకో ఆ యొక్క డాక్యుమెంట్ మనకు కనపడుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళది. ఒకవేళ కనుక మీరు సర్టిఫికేట్ కనుక చూడాలనుకుంటే మీరు వెళ్ళి చూడొచ్చు. అయితే ఇప్పుడు యాప్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. దీనికి మీరు జస్ట్ మీ మొబైల్ నెంబర్తో Gmail ఐడితో లాగిన్ అవ్వచ్చండి. ఇక్కడ మనకి వ్యూ చిట్స్లోకి వెళ్తే న్యూ చిట్స్, ఆ తర్వాత వేకెంట్ చిట్స్ అని చెప్పి ఉంది. వేకెంట్ చిట్స్ అంటే ఆల్రెడీ రన్ అవుతున్నటువంటి గ్రూప్ ఏదైతే ఉందో అందులో వెళ్ళి మీరు జాయిన్ అవ్వడం అనమాట. లేదు న్యూ చిట్స్ అంటే కొత్తగా మొదలయ్యే చిట్స్ అనమాట. చూడండి, ఇక్కడ మనం చూసినట్టయితే 10 లక్షల రూపాయల చిట్ ఉంది. సబ్స్క్రిప్షన్ వాల్యూ పర్ నెలకు ఒక్క నెలకు వచ్చేసి 40,000 రూపాయలు. ఆప్షన్స్ అనేవి బై వీక్లో జరుగుతూ ఉంటుందంట. దీని యొక్క డ్యూరేషన్ వచ్చేసి 25 నెలలు ఉంటుంది. అదేవిధంగా కింద మనం చూస్తున్నాము 25 లక్షల రూపాయల చీటీ. సో దీనికి మనము 50,000 కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా 50 నెలలు ఉంటుందన్నమాట ఈ యొక్క చీటీ. సో ఇది 25 లక్షలు రావడం జరుగుతుంది. అదేవిధంగా 1 లక్ష రూపాయల చీటీ కూడా ఉంది. దీనికి మీరు నెలకి 4,000 రూపాయలు కడితే సరిపోతుంది. అండ్ డ్యూరేషన్ వచ్చేసి 4 నెలలు ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా చీటీ గురించి తెలుసుకోవాలని చెప్పి అనుకుంటారు అనుకోండి, ఒకసారి క్లిక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10,000 చీట్ వాల్యూ మీద క్లిక్ చేస్తాను, చూడండి. అయితే ఇక్కడ ఏం చూపిస్తుంది క్లియర్గా, ఆప్షన్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి. ఆ తర్వాత ఏదైనా చిట్టి కనుక వీళ్ళు స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళు PSO దగ్గర నుంచి వాళ్ళు కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే గ్రూప్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా డిపాజిట్ కూడా వారు కడతారట. దీని ద్వారా ఏంటంటే మనం నమ్మొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల చీట్ నేను ఓపెన్ చేశాను, చూడండి. ఇక్కడ ఆప్షన్ డీటెయిల్స్ అని చెప్పి ఉంది, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పర్ మంత్ 2, నెక్స్ట్ ఆప్షన్ బిడ్ అని చెప్పి చక్కగా క్లియర్గా ఉందనమాట.
అండ్ డాక్యుమెంట్స్ కూడా అన్నీ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో నేను చెప్పాను కదా, పిఎస్ఓ సర్టిఫికేట్, ఎఫ్డిఆర్ సర్టిఫికేట్, డ్రాఫ్ట్ అగ్రిమెంట్. సో అంటే ఈ చీట్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అన్నది కూడా క్లియర్గా వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది. వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. చూడండి ఇక్కడ చిట్ ఫండ్ క్లియర్గా 10 లక్షల రూపాయలకి వాళ్ళు చిట్ అమౌంట్ ఇంత ఫామ్ ఐబీ అని చెప్పి క్లియర్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ చెప్పి క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో మీరు చిట్ అమౌంట్ వచ్చేసి 10 లక్షల రూపాయలు అని చెప్పి, చిట్ డ్యూరేషన్ వచ్చి 25 నెలలు అని చెప్పి, ఇన్స్టాల్మెంట్ అమౌంట్ డివైడెడ్ బై 20,000 అని చెప్పి క్లియర్గా అంతా కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో దీన్ని బట్టి మీరు చూసుకొని మీకు నమ్మకం కలిగిన తర్వాత మాత్రమే మీరు పెట్టుబడి పెట్టుకోండి. సో అదే అనమాట. అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీకు హెల్ప్ కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని క్లిక్ చేయండి. చక్కగా వాళ్ళు ఎటువంటి హెల్ప్ ఇస్తారు అంతా కూడా క్లియర్గా అందులో మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా హోమ్ పేజ్కి వచ్చేద్దాం. చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత క్లియర్గా ఉంది 100 మంది పార్టిసిపేట్ చేస్తుందంట, నెలకు 5,000 రూపాయలు అని చెప్పి, 5 లక్షల చిట్ అమౌంట్ అని చెప్పి, ఆప్షన్ డన్ ఆన్ చిట్ అమౌంట్ అని చెప్పి క్లియర్గా ప్రతిదీ కూడా మెన్షన్ చేశారండి. మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. అయితే ఇక్కడ గ్రో విత్ అస్. సో చూడండి, ఈ మైపైసా కంపెనీ వాళ్ళకి సేవింగ్స్ వచ్చేసి 400 కోట్లు ఉన్నాయంట, ఆప్షన్ టర్న్ ఓవర్ వచ్చేసి 100 కోట్లు, చిట్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి 20,000కు పైగానే ఉన్నాయట. ఆ తర్వాత యావరేజ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 11.5% ఉంది. తర్వాత ఫిజికల్ బ్రాంచెస్ అప్లికేషన్ యూజర్స్ వచ్చేసి 150,000 మంది వాడుతున్నారంటే యాప్ని ప్రస్తుతం. అయితే మనం ఇక్కడ బ్రాంచెస్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూస్తున్నట్లయితే కాంటాక్టర్స్ అని క్లియర్గా ఇచ్చారు. చూసారా, కస్టమర్ సపోర్ట్ కూడా ఉంది, మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది, ఏమైనా క్వశ్చన్స్ అన్నీ క్లియర్గా మండే టు సాటర్డే 10 AM to 6:30 అని చెప్పి ఈ విధంగా అన్ని క్లియర్గా ఉన్నాయి. ఈ యొక్క బ్రాంచెస్ కూడా మీరు చూడొచ్చండి. బెంగళూరు ఆఫీస్, రామ్నగర్, సికింద్రాబాద్, కూకట్పల్లి, విజయవాడ, వైజాగ్, వరంగల్, మైసూర్, తుమ్కూరు, జన్గావ్, ఖమ్మం, నిజామాబాద్, ఈ విధంగా వాళ్ళ యొక్క బ్రాంచెస్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో అన్నీ కూడా మీరు చూడొచ్చు అనమాట. అంటే ఈ యాప్ ఎంత ట్రస్ట్ వర్తిగా ఉందో. ఆ తర్వాత మనం చూసినట్టు కింద 2 minutes ఆన్ బోర్డింగ్, తర్వాత 2 నిమిషాల్లోనే మీరు ఆన్ బోర్డ్ అయిపోవచ్చు. ఆ తర్వాత యాప్ లైవ్ ఆప్షన్స్ జరుగుతూ ఉంటాయంట. అండ్ ప్రతి నెల కూడా 4 నుంచి 10 ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేయించంట. అండ్ ఒక క్లిక్తోనే కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. సో అన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. సో ఇది సంగతి. అండ్ ఇంకొక విషయం, మైపైసా వాళ్ళు సేవ్ 100 అని చెప్పి కూపన్ కోడ్ ఇవ్వడం జరిగింది. మీరు కనుక సేవ్ 100 కూపన్ కోడ్ కనుక యూస్ చేసినట్టయితే మీకు 100 రూపాయలు క్రెడిట్ అవుతాయన్నమాట. సో మీరు పెట్టుబడి పెట్టే ముందు 100 రూపాయలు మీరు తగ్గించి కట్టుకోవచ్చు. దట్స్ ఇట్. మరి మీ అందరికీ కూడాను అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. చిట్ ఫండ్స్లో ఎలాంటి మోసాలు జరుగుతున్నాయో, జనాల్ని పుల్లయ్య లాంటి వ్యక్తులు ఎంతోమంది మోసం చేస్తూ ఉన్నారు. సో డబ్బులు ఎవరికైనా సరే కష్టపడి సంపాదించినవి. సో మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, అందరూ కూడాను ఎంతో ఆశతోనే ఈ యొక్క చిట్ ఫండ్స్లో డబ్బులు పెట్టుబడి పెడుతూ ఉంటారు. కాబట్టి మీరు ఒక్కసారి పెట్టుబడి పెట్టే ముందు మంచిగా ఆలోచించి రిజిస్టర్డ్ కంపెనీస్లోనే పెట్టుకోండి, సరేనా? సో మీ అందరికీ ఈ వీడియోలో క్లియర్గా చిట్ ఫండ్స్లో ఎలాంటి మోసాలు జరుగుతున్నాయో, అదేవిధంగా ఎటువంటి చిట్ ఫండ్స్ కంపెనీస్లో అదేవిధంగా ఎటువంటి చిట్ ఫండ్ కంపెనీస్లో మీరు పెట్టుబడి పెట్టాలో అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో మేము రిప్లై ఇస్తాము. సో దట్స్ ఇట్ గైస్. తస్మాత్ జాగ్రత్త. మరొక స్పెషల్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బాస్ వాలా తెలుగు యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Boss Wala. Be the boss.